అందరికీ నమస్కారం అండి. ధ్యానం పరిచయం చేసిన అత్రిజి గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. బుక్ రచయిత అయిన టార్కం శరడారాయణ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యాయం 16 నిర్దేశక కాంతులు, దాంట్లో సేవ పెంపొందించుకోవడంలో తోడ్పడే చర్యల గురించి 5 పాయింట్స్ చదువుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు 6th పాయింట్, మీ అతిశయాలను ఆపే ప్రయత్నం చేయండి. ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్. మనం ఎంత అతిశయాలను వదిలేస్తామో అంత ఎదుగుతాం. అంటే మిమ్మల్ని ఎక్కువగాను తక్కువగాను భావించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోండి. ఉన్నట్టుగా అంతే, వినయం ఉన్నది అంటే ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎక్కువగా ఊహించుకోవద్దు, అలాంటి తక్కువ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు 10వ క్లాస్ చదివేవాడు ఉన్నాడు, నేను డిగ్రీ చదివేస్తాను ఇవన్నీ ఉండొద్దు. అలాగా నేను ఇంకా 1వ క్లాస్ చదివి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చానా అట్లా కూడా అనుకోవద్దు. 10th క్లాస్ చదువుతున్నాను, దానికి సంబంధించిన సబ్జెక్టు క్లియర్గా నేర్చుకుంటాను. అట్లా ఏ విషయంలోనే సరే ఒక క్లారిటీతో ఉండి, ఎక్కువ అనుకోవద్దు, ఇన్ఫీరియారిటీ వద్దు, సుపీరియారిటీ. 7th పాయింట్, మీ లైంగికత్వాన్ని అదుపు చేసి దారి మళ్లించండి. లైంగికత దివ్యమైనది, దానికి గొప్ప అర్థం, ప్రాధాన్యత ఉన్నాయి. అది మిమ్మల్ని అదుపు చేస్తే మీరు దివాలా తీస్తారు. మీరు దానిని అదుపు చేసి ఆ శక్తిని మీ స్వాధీనం నుంచి విశుద్ధకు మళ్లించండి. ఓకే, అంటే దాంట్లో కూడా మనము దాన్ని అదుపు చేయాలి, కానీ అది మనల్ని అదుపు చేయకూడదు అన్న కోణంలో చెప్పారు. ఎప్పుడైతే అలా ఉంటామో మన శక్తి విశుద్ధం వైపు ప్రయాణం చేస్తుంది అని. 8th పాయింట్, మీ మిత్రులతో చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుని వారికి మీ హృదయంలో స్థానం కల్పించండి. అది ఎంతో ముఖ్యం. మీ బంధం ఉన్నంత నియమాలపై ఆధారపడి ఉండాలి. మళ్ళీ చెప్తాను, మళ్ళీ చదువుతాను. మీ మిత్రులతో చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుని వారికి మీ హృదయంలో స్థానం కల్పించండి. అది ఎంతో ముఖ్యం. మీ బంధం ఉన్నత నియమాలపై ఆధారపడి ఉండాలి. అంటే బంధము ఇప్పుడు ఫ్రెండ్స్ గా చేసుకుని హృదయంలో పెట్టుకున్నా కూడా మన వాళ్ళతో ఉన్న బంధం ఉన్నత నియమాలతో ఉండాలి. అంటే ఏంటి, ఉన్నతంగా ఉండాలి ఆ స్నేహం. ఆ స్నేహితుడి మీద పక్కనోడికి పోయి అట్లా అంట ఇట్లా అంట అని చెప్పడము, వాడిని తక్కువ చేసి చూడటము, ఇట్లాంటి కాదు. ఎక్కడ ఆ స్నేహితుడికి హెల్ప్ అవసరమో ఆ స్నేహితుడికి హెల్ప్ చేయటం, ఇట్లా ఉన్నతంగా ఆలోచించి వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని చూడటం. అట్లాగా ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ హృదయంలో పెట్టినా కూడా దానికి అక్కడ మన స్నేహితుడిని కూడా దాటి ఆ దివ్యత్వాన్ని మాత్రమే ఉంచుకోగలుగుతాం. అలాగా ఆ బంధాన్ని అలా ఉంచుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ చదవండి. మీ మిత్రులతో చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుని వారికి మీ హృదయంలో స్థానం కల్పించండి. అది ఎంతో ముఖ్యం. మీ బంధం ఉన్నత నియమాలపై ఆధారపడి ఉండాలి. ఉన్నత నియమాలతో ఉండాల ఆ స్నేహం. ఇప్పుడు అలా ఉండగలిగేటట్లు మనం చూసుకోవాలి. ఒకవేళ 4 మాటలు అన్నా కానీ వదిలేయగలగాల. తాను దైవం నేను దైవం అనే భావంతో ఉండాలి. అప్పుడు ఆ స్నేహం ఎలా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. 9th పాయింట్, సహకార విజ్ఞానాన్ని నేర్చుకోండి. సహకారం సామూహిక చైతన్యం పుస్తకం చదవండి. అది
మానవుల ఆనంద మూలాన్ని తెలియచేస్తుంది. దాని గురించి మాట్లాడి దానిని పంపిణీ చేయండి. మళ్ళీ చదవనా? సహకార విజ్ఞానాన్ని నేర్చుకోండి. సహకారం సామూహిక చైతన్యం పుస్తకం చదవండి. అంటే అట్లాంటి పుస్తకాలు చదవమంటున్నారు. సహకార సామూహిక చైతన్యం అని అంటే ఒకరికొకరు సహకరించుకోమన్నట్లు. అది మానవుల ఆనంద మూలాన్ని తెలియజేస్తుంది. అంటే ఎప్పుడైతే అలా ఉంటారో ఆనంద మూలాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దాని గురించి మాట్లాడి దానిని పంపిణీ చేయండి. అంతే. 10th పాయింట్, బాధ్యతాయుత తత్వాన్ని పెంపొందించుకోండి. మీ ఆలోచనలు, మాటలు, చేతలు, ప్రణాళికలు, లక్ష్యాల పట్ల బాధ్యతగా ఉండండి. బాధ్యతాయుత తత్వాన్ని పెంపొందించుకోండి. అది మీ ఆలోచనలు, మాటలు, చేతలు, ప్రణాళికలు, లక్ష్యాల పట్ల బాధ్యతగా ఉండండి. వాటన్నిటి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. 11th పాయింట్, మీ జ్ఞానం పెంపొందించుకోండి. కొంత భౌతిక విద్య అభ్యసించి నాకు అన్నీ తెలుసు అనుకోకండి. అది అభివృద్ధిని నిలిపివేస్తుంది. అభివృద్ధి ఆగిపోవడం అంటే మరణమే. నేర్చుకోవడాన్ని కొనసాగించండి. ఆ నేర్చుకోవడం ద్వారా మీరు ఉత్తమ సేవ ఉపకరణంగా మారతారు. మళ్ళీ చదువుతానా? 11th పాయింట్, మీ జ్ఞానం పెంపొందించుకోండి. కొంత భౌతిక విద్య అభ్యసించి నాకు అన్నీ తెలుసు అనుకోకండి. అది అంటే అభివృద్ధిని అన్ని తెలుసు నిలిపివేస్తుంది. అని అతిశయంలోకి వెళ్ళిపోవద్దు మళ్ళీ అంటున్నారు. అది అభివృద్ధిని నిలిపివేస్తుంది. అభివృద్ధి ఆగిపోవడం అంటే అంతే కదా, మరణమే. అతిశయంలోకి వెళ్ళాము అంటే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుందా లేదా? ఇంక మళ్ళీ నాకు అన్నీ తెలుసు అన్న పదం వచ్చింది, ఇంకో దాన్ని చూడడానికి ఇష్టపడతామా? ఇంకొకటి వినడానికి ఇష్టపడతామా? ఏముండదు కదా. అది అభివృద్ధి ఆగిపోవడం అంటే మరణమే. అంతే. నేర్చుకోవడాన్ని కొనసాగించండి. ఆ నేర్చుకోవడం ద్వారా మీరు ఉత్తమ సేవ ఉపకరణంగా మారుతారు. నేర్చుకోవడం ద్వారా ఉత్తమమైన సేవా ఉపకరణంగా, పొద్దున కూడా చెప్పుకున్నాం కదా, సేవ ఫైనల్ గా ఆ సేవలో ఉండిపోవాల. ఆ సేవలో ఉన్నప్పుడు ఇంకా లెర్నింగ్ ఇంకా వస్తుంది. ఆటోమేటిక్ గా ఆ సేవలోనే ఉంటున్నాము అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం ఇంకా ఎదగడానికి ఫాస్ట్ గా జరుగుద్ది. ఆ సేవనే ఉపయోగించుకోవాలి మనం. 12th పాయింట్, మంచి సేవకులుగా ఉండడానికి మీ ప్రతిభ వ్యుత్పత్తులను పెంపొందించుకోండి. మంచి సేవకులుగా ఉండడానికి మీ ప్రతిభ వ్యుత్పత్తులను పెంపొందించుకోండి. అంటే మంచి సేవకులుగా ఉండేదానికి దానికి తగ్గట్టుగా మనం ఉత్పత్తులు అంటే ఏమేం పనులు చేస్తే అలాంటి సేవలో ఉన్నట్టు అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. మీ సంగీతం, కళలు లేదా మీకు ఇష్టమైనవి పెంపొందించుకోండి. కళలను సమాధి చేయవద్దు. కళలని ఉపయోగించుకోండి అనింది. మీ సంగీతం, కళలు లేదా మీకు ఇష్టమైనవి పెంపొందించుకోండి. కళలను సమాధి చేయవద్దు. కళలుని సమాధి చేయొద్దు అంటే మనకు కొన్ని కళలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తే అది నెరవేరుద్ది. ఊరికే కళల్లో నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, అలా చెయ్యాలనుకుంటున్నాను అంటే కుదరదు. వాటిని సాకారం చేసుకోవడానికి మనం ముందుకెళ్ళాలి, మన ప్రయత్నం చెయ్యాలి. అది 13th పాయింట్, సేవా పథంలో మన అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను
అధిగమించాలి. ఉమ్, మీకు ఉన్న నిరోధాలన్నింటినీ స్వచ్ఛపరిచి తుడిచిపెట్టండి. ఉదాహరణకు అసూయ, ద్వేషం, కోపం, అజ్ఞానం మిమ్మల్ని నిరోధిస్తే మీరు వాటిని తుడిచిపెట్టండి. అదే సచేతన అభివృద్ధి. మళ్ళీ చదువు మాది. 13th పాయింట్, సేవా పథంలో మన ఉమ్, అభివృద్ధిని నిరోధించే అడ్డంకులను, ఆటంకాలను అధిగమించాలి. ఉమ్. మీ ఆటంకాలని మనం అధిగమించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అది మనం అక్కడ అవేర్నెస్ తో గమనించుకోవాలా. ఈ పని చేయటం వల్ల నా ఎదుగుదలకు అడ్డం వస్తుందా, ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నానా లేదా అని. అది. మీకు ఉన్న నిరోధాలన్నింటినీ స్వచ్ఛపరచి తుడిచిపెట్టండి. ఉమ్, ఉదాహరణకు అసూయ, ద్వేషం, కోపం, అజ్ఞానం మిమ్మల్ని నిరోధిస్తే మీరు వాటిని తుడిచిపెట్టండి. అదే అంటే సచేతన అభివృద్ధి. అంతే. ఇప్పుడు సేవ చేస్తున్నాం. ఆ సేవ చేసేటప్పుడు మన లోపల ఈ అరిషడ్ వర్గాలు ఎక్కడైనా పెరుగుతున్నాయా, అవి నాకు అడ్డమవుతాయి అని తెలుసుకొని ఆ అరిషడ్ వర్గాలలో ముందుకెళ్లకుండా బయటకు వచ్చేసి మరలా మనం సేవలోనే ఉండగలిగేటట్టు మనల్ని మనమే మౌల్డ్ చేసుకోవాలి. వస్తే అప్పుడప్పుడు అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, కోపం వస్తుంది. కానీ నేను సేవలో ఉన్నాను కదా, నా సేవకి నేను అడ్డు వచ్చేటట్టు, నాకు నేను అడ్డు వచ్చేటట్టుగా ఉండకూడదు అని మనకి మనమే చెప్పుకొని మనం మళ్ళీ బయటకు వచ్చేసేయాల. ఆ హింట్ ఎవరు ఇచ్చుకోవాలి? మనమే ఇచ్చుకోవాలి, ఎవరు ఎవరు. మ్యూట్ లో ఉందిరా లావణ్య. సారీ మ్యామ్. ఉమ్, 14th పాయింట్, మీ చైతన్యాన్ని విస్తరించుకోండి. దీనికోసం ఛాలెంజ్ ఫర్ డిసిపుల్షిప్ అనే పుస్తకం చదవండి. ఓకే. ఆ బుక్ ఎక్కడ ఉందో మరి, ఆ బుక్ చదవండి అని చెప్తున్నాను. చైతన్యాన్ని వృద్ధి చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన బుక్ చదవండి అని చెప్తున్నారు. 15th పాయింట్, మీరు మరింత కరుణతత్వాన్ని పెంపొందించుకొని కరుణామూర్తులుగా మారండి. కరుణ అంతే. కలిగి ఉండటం అంటే మరింత దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండటం. 15th కరుణ కలిగి పాయింట్ ఉండటం అంటే మరింత దివ్య జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉండటం. ఉమ్, మళ్ళీ చెప్తాను మ్యామ్. 15th పాయింట్, ఉమ్, మీరు మరింత కరుణతత్వాన్ని పెంపొందించుకొని కరుణామూర్తులుగా మారండి. ఉమ్. మనలో కరుణ కరుణ. చెప్పు చెప్పు. చెప్పండి మ్యామ్. చదువు చదువు. కరుణ కలిగి ఉండటం అంటే మరింత దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండటం. ఉమ్. అంటే మనలో ఎంత కరుణ పెరిగింది అంటే మనలో అంత దివ్యత్వంలో ముందుకెళ్ళాము అని అర్థం. ఆ దివ్యత్వాన్ని మనం వచ్చేటట్లుగా మనం ఎప్పుడు మన ప్రయత్నం ఉండాలి. మనలో ఆ కరుణ పెరిగిందా లేదా అనేది మనకి మనం గమనించుకోవాలి. 16th పాయింట్, వీలైనన్ని మార్గాలలో బోధనను వ్యాప్తి చేయండి. ప్రతి నెల కొంత ధనాన్ని బోధన కోసం పక్కన పెట్టి ఉంచండి. మరి చదవాలి. వీలైనన్ని మార్గాలలో బోధనను వ్యాప్తి చేయండి. ప్రతి నెల కొంత ధనాన్ని బోధన కోసం పక్కన పెట్టి ఉంచండి. బోధన కోసం కొంత పక్కకు ఉంచాలి. ప్రతి వారు ఆ పని చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అని చెప్తున్నారు. బోధన వ్యాప్తి చెందకపోతే మన చుట్టూ చీకటే ఉంటుంది. అంతే కదా. మన చుట్టూ ఉన్న చీకటి కూడా తొలగాలి అంటే బోధన ఎక్కువ చేయాలి కదా. ఇప్పుడు సారు, పత్రి సారు వీళ్ళందరూ ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు చేయటం వల్లే కదా ఎంతో చీకట్లో నుంచి ఎంతో మంది బయటకు వచ్చారు. మరి ఎంతమంది బయటకు వచ్చుంటారు. అదే. బోధన వ్యాప్తి చెందకపోతే మన చుట్టూ చీకటే ఉంటుంది.
కన్ఫర్మ్. ఎందుకంటే బోధనలతో మన చుట్టూ కూడా చీకటే ఉంటది. మనం చెప్పే కొద్దీ ఎదగడం అనేది కూడా జరుగుద్ది. కానీ చెప్పడంతో ఎదిగిపోయామని అనుకోకూడదు మళ్ళీ. ఉమ్, బోధనలతో నిండిన పుస్తకాలను పంచిపెట్టండి. ఉమ్, బోధన చేసేవారికి సాయం చేయండి. అంతే. 17th పాయింట్. ఉమ్, పరిపూర్ణతా పథంలోకి మనుష్యులను ప్రోత్సహించి పురోగమించడంలో తోడ్పడండి. పరిపూర్ణత. పరిపూర్ణత పథంలోకి ఉమ్, మనుష్యులను ప్రోత్సహించి పురోగమించడంలో తోడ్పడండి. ఉమ్, మీ స్నేహితులను ఉన్న చోటే ఉండనీయకుండా ముందుకు నడిచేటట్లు చేయండి. అంతే. ఉన్న చోటే ఉండనీయకుండా మనతో పాటు వాళ్ళని కూడా లాక్కుపోవాలి. ఉమ్, 18th పాయింట్. మానవ జాతిని భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వంచించడానికి ప్రయత్నించే వారితో పోరాడండి. అంతే కదా. అట్లా వంచన చేసే వాళ్ళతో పోరాడాల. ఉమ్, వారిని శక్తి పుంజుకొనియవద్దు. ఉమ్, మీ వివేకం, ప్రేమ, కరుణ, తర్కం, అభిప్రాయాలు, సృజనాత్మకతతో వారిపై పోరాడండి. ఉమ్. మళ్ళీ చెప్పనమ్మా. మళ్ళీ చెప్పు. 18th పాయింట్. మానవ జాతిని భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వంచించడానికి ప్రయత్నించే వారితో పోరాడండి. అంటే మన కళ్ళ ముందు అధర్మం జరిగినప్పుడు దానికి మన రెస్పాన్సిబిలిటీ మనం కూడా రెస్పాన్సిబుల్ అన్నట్లుగా ఉండండి అని. నాకేం పర్వాలేదు, నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉండద్దు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని. ఉమ్, వారిని శక్తి పుంజుకోనీయవద్దు. ఉమ్. మీ వివేకం, ప్రేమ, కరుణ, తర్కం, అంటే మళ్ళీ అభిప్రాయాలు. వాళ్ళు అలాంటి పనులు చేయనీయకుండా మనం అంత ప్రయత్నం. అందుకే కదా ఎందరో మహానుభావులు భూమి మీద ఎన్నో ఇట్లాంటి జరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ జరగకుండా ఎంతవరకు ఆపారా లేదా. అది. మీ వివేకం, ప్రేమ, కరుణ, తర్కం, అభిప్రాయాలు, సృజనాత్మకతలతో వారిపై ఉమ్, పోరాడండి. ఉమ్. అంటే ఆ సృజన వీళ్ళకి ఇప్పుడు ఎలా తెలియజేయాలి ఎదుటి వాళ్ళకి? అక్కడ ప్రేమతో చెప్పాలి, వాళ్ళకి అది అర్థం అవ్వాలి. ఇట్లా మనం అనుకునే కొద్దీ అక్కడ వాళ్ళకి ఏం తెలియచేయాలి, ఏ విధంగా తెలియచేయాలి అని మనకి ఐడియాలజీ వస్తూ ఉంటది. మాస్టర్స్ కూడా దానికి తగ్గట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ముందుకెళ్ళగలుగుతాం. అది. అంటే ఎప్పుడైతే చెప్తూ ఉన్నామో ఆటోమేటిక్ గా మనలో ఆ సృజనాత్మకత ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చెప్పాం, ఒకసారి దెబ్బ తగిలింది, రెండోసారి అలా చెప్పకూడదు అనమాట, ఇలాగ తెలియచేయాలి అని మనం ఇంకా కొంచెం ప్రేమగా చెప్దాం, ఇంకా కొంచెం వినయంతో చెప్దాం. ఎదుటి వాళ్ళని సరిచేయడం కోసం మాట్లాడుతున్నామా లేదా, ఇట్లా మనల్ని మనం చెక్ చేసుకునే కొద్దీ ఇంకా 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 మన లోపల మార్పు వస్తూ ఉంటది. ఇంకా ఎలా తెలియచేస్తాం, ఆ సృజనాత్మకత ఇంకా పెరుగుతూ ఉంటది. అది. ఉమ్, 19th పాయింట్. మీ స్నేహితులకు మిమ్మల్ని కలిసిన ప్రతి వారికి మీరు సౌందర్యానికి ఉదాహరణ వలె ఉండండి. ఉమ్. ఒక రోల్ మోడల్ అవ్వండి మీరు. మీ మాటలు, ఆలోచనలు, పద్ధతులలో సౌందర్యాన్ని తొణికిసలాడనీయకండి. సారీ మేడం, అంటే తొణికిసలాడనీయండి. అదే బాగా బయటికి కనిపించేటట్లుగా దాన్ని మీరు ప్రదర్శించండి అని. ఉమ్, తద్వారా ఇతరులలో సౌందర్యం పెంపొందుతుంది. ఉమ్. అంటే మనల్ని చూసే కొద్దీ వాళ్ళు కూడా మన రోల్ మోడల్ అయి వాళ్ళల్లో కూడా ఆ సౌందర్యాన్ని పెంచుకుంటారు. మళ్ళీ చదవనా మ్యామ్? 19th పాయింట్. ఉమ్, మీ స్నేహితులకు మిమ్మల్ని కలిసిన ప్రతి వారికి
మీరు సౌందర్యానికి ఉదాహరణ వలె ఉండండి. ఉమ్, మీ మాటలు, ఆలోచనలు, పద్ధతులలో సౌందర్యాన్ని తొణికిసలాడనీయండి. ఉమ్, తద్వారా ఇతరులలో సౌందర్యం పెంపొందుతుంది. అంతే అంతే కదా. మనం ఉండే దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారిపోతారా, మారిపోరా? అలాగా. ఉమ్, 28th పాయింట్. మనుష్యులకు ఉన్నత తలాలకు మధ్య వారధిగా ఉండండి. ఉమ్. అంటే ఇప్పుడు సారు వీళ్ళందరూ అదే కదా చెప్తున్నారు, పైతాళాల నుంచి తీసుకున్న సబ్జెక్ట్ అందరికీ తెలియజేస్తున్నారా లేదా? అంటే ఆ తెలియచేస్తూ వారధులుగా ఉండాలి అని చెప్తున్నారు. ఉమ్. మనుషులకు ఉన్నత తలాలకు మధ్య వారధిగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా దాన్ని క్యాచ్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి వారధిగా ఉంటాం. ఏదో ఒక రోజు ఈ వారధిగా ఉండి మనం చెప్పే కొద్దీ వాళ్ళు క్యాచ్ చేయడం మొదలు పెట్టే కొద్దీ వాళ్ళకు కూడా అది అందించబడుతుంది. ఇలాగా ఒక చైన్ సిస్టమ్ లాగా మొత్తం ఇంప్రూవ్ అయిపోతారు. అది. 21st పాయింట్. ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణను ఇవ్వండి. ఉమ్. ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణను ఇవ్వండి. ఉమ్. మిత్రులారా, ముందుకు చూడండి, గతాన్ని మరిచిపోండి, భవిష్యత్తు సృష్టి గురించి ఆలోచించండి అని మాస్టర్ వికారియా చెప్పారు. ఓకే. ఉమ్. గతంలోని పొరపాట్ల ఓటములు మీ అభివృద్ధిని నిరోధింపనీయవద్దు. ఏంది? మళ్ళీ చెప్తాను. ఉమ్. ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణను ఇవ్వండి. ఓకే. మిత్రురాల, ముందుకు చూడండి, గతాన్ని ఉమ్. మరిచిపోండి, ఉమ్. భవిష్యత్ సృష్టి గురించి ఆలోచించండి అంతే. అంటే అని మనం చదువుకున్నాం కదా, కాంతి తత్వాన్ని, అంటే ప్రపంచ కాంతిని కూడా తగ్గేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు అని చెప్పి అనుకున్నాం కదా. అట్లాగా ప్రతిదీ మనం తెలియజేస్తూ ఉండాలి, వాళ్ళని ఉన్నత మార్గం వైపే పోయేటట్లు చేయాలి. అంటే ఎప్పటికీ గతాన్ని, ఇప్పుడు ఈ జన్మలో ఉంది, లోతుల్లోకి తీసుకుపోలా. ఎవరో ఏదో అన్నారు, విమర్శించారు, దూషించారు, ఇవన్నీ కూడా మర్చిపోండి. ఏదైతే మనం ఇచ్చామో మనమే పొందాం, ఇంక మళ్ళీ ఇవ్వకుండా మనల్ని మనం అలర్ట్ చేసుకోండి అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అలా. గతంలోని పొరపాట్ల ఓటములు మీ అభివృద్ధిని నిరోధింపనీయవద్దు. ఉమ్. అంటే ఈ గతంలోని వాటితోటి మళ్ళీ నిరోధం ఏర్పరచుకోవద్దు. ఆ పొరపాటుని సరిచేసేసుకోండి. ఆ పొరపాటుని పదే పదే చేసి మళ్ళీ మీ అభివృద్ధిని నిరోధించుకోవద్దు. అంటే ఇప్పుడు ఒక పొరపాటు చేసాం ఒకసారి, చేసిన పొరపాటుని పదే పదే చేసే కొద్దీ అట్లాంటి పరిస్థితులే మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాగా అట్లాంటి పరిస్థితులు మనకి ఎదురవ్వకుండా ఒకసారి పొరపాటు జరిగినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనలో ఉంటే ఆ పొరపాటు ఒకసారితోనే పక్కకి వెళ్ళిపోద్ది, లేకపోతే చాలా సార్లు చేయాల్సి వస్తుంది. అది. మళ్ళీ ఒకసారి చదువుతాను. 21st ఉమ్. పాయింట్. ప్రజలకు భవిష్యత్తు దర్శనాల పట్ల ప్రేరణను ఇవ్వండి. మిత్రులారా, ముందుకు చూడండి, గతాన్ని మరిచిపోండి, భవిష్యత్ సృష్టి గురించి ఆలోచించండి అని మాస్టర్ వికారియా చెప్పారు. గతంలోని పొరపాట్ల ఓటములు మీ అభివృద్ధిని నిరోధింపనీయవద్దు. అంతే కదా. అది మళ్ళీ తిరిగి ఆ పొరపాటు చేయకుండా ఎప్పటికప్పుడు లెర్నింగ్ మార్చుకుంటే తిరిగి చెయ్యం. మళ్ళీ అదే పొరపాటు చేసినప్పుడు మన ఎదుగుదల ఆగిద్దా, ఆగదా? 22nd పాయింట్. ఉమ్. మీ శరీరం, ధనం, సమయం, విద్యుత్తు, మంచినీరు అన్ని విషయాలలోనూ పొదుపు నియమం పాటించండి. ఏంటి? శరీరం, మీ శరీరం, ధనం, సమయం, విద్యుత్తు, మంచినీరు అన్ని విషయాలలోనూ పొదుపు నియమం పాటించండి. పొదుపు చేయగలగాలి. ఉమ్.
పొదుపుగా ఉండేవారు దైవ సేవకులు. ఉమ్. వృధా చేసేవారు వనరులను దురుపయోగం చేస్తారు. అంటే కావాలని వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అంటున్నా. ఉమ్. మీరు దేనినైనా వృధా చేస్తే అది మీ నుంచి తీసుకుపోబడుతుంది. ఉమ్. వస్తువులను సరిగ్గా ఉపయోగించండి. వాటికి అంటి పెట్టుకోవద్దు. అంటే అంటి పెట్టుకొని అటాచ్మెంట్ లో ఉన్నారంటే ఒకవేళ అవసరం లేకపోయింది దాన్ని అక్కడే పెడతాం, పక్కనోడికి ఇయ్యం. అందుకని మంచి పాయింట్, మళ్ళీ చెప్పు. మీరు దేనినైనా వృధా చేస్తే అది మీ నుంచి తీసుకోబడుతుంది. వస్తువులను ఉమ్. సరిగా ఉపయోగించండి. వాటికి అంటి పెట్టుకోవద్దు. ఉమ్. అక్కడ అవసరం ఇవ్వలేము, అటాచ్మెంట్ లో ఉండొద్దు అంటున్నారు. వాటిని వృధా చేయవద్దు. వృధా ఉమ్. చేయకపోవడం అంటే మీకు ఉన్న దానిని సరిగ్గా ఉపయోగించే మేలైన మేధస్సు ఉందని అర్థం. ఉమ్. అంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వేస్ట్ చేయకుండా, దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగించుకునే టాలెంట్ ఉందని. ఉమ్. వాటిని వృధా చేయవద్దు. వృధా ఉమ్. చేయకపోవడం అంటే మీకు ఉన్న దానిని సరిగ్గా ఉపయోగించే మేలైన మేధస్సు ఉందని అర్థం. ఇప్పుడు ఇంట్లో ఉంది, ఆ తినేది ఉంది, ఆ తినేదాన్ని మంచిగా ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేకుండా దాన్ని పాడైపోయి అది జరిగాక అది బయట వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే డస్ట్బిన్ లో వేయటము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే అది ఆ వస్తువు పనికొచ్చేటప్పుడే దాన్ని బయట వాళ్ళకి ఇస్తే మంచిది కదా, వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా, అట్లా. 22 పాయింట్స్ అయిపోయినాయి మ్యామ్. లాస్ట్ లో సేవకుని ధోరణి. ఉమ్. ఒక ఉపదేశకుని, ఒక శిష్యుని ధోరణి ఈ విధంగా ఉండాలి. మళ్ళీ చెప్పారు ఉమ్. మేడం, ఇక్కడ పాయింట్స్ చెప్పారు. ఇంకా అయిపోయింది మేడం. 6 పాయింట్స్ అయితే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే. చిన్నగా ఉన్నాయి 6 పాయింట్స్. చదివి. సేవకుని ధోరణి. ఒక ఉపదేశకుని, ఒక శిష్యుని ధోరణి ఈ విధంగా ఉండాలి. 6 పాయింట్స్ ఇచ్చారు మ్యామ్. ఫస్ట్ పాయింట్, సేవకుడు వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం అంటే పొగడ్త, మెచ్చుకోలు కోసం ఎదురు చూడకూడదు. తాను కాంతికి, ప్రేమకు, సౌందర్యానికి సేవకుడినని, తాను తన ఆత్మ లేదా బోధకుడు చెప్పిన దానిని మాత్రమే చేస్తున్నానని తెలుసుకుని ఉండాలి. తాను ఓకే. చేసిన సేవ తన గొప్పతనం వల్ల కాదని, తనకు ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దైవానిది లేదా సర్వాత్మది అని గ్రహించి చెప్పాలి. మళ్ళీ చెప్తాను మ్యామ్. ఫస్ట్ పాయింట్, సేవకుడు వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం లేకపోతే ఏది సేవలో ఉపయోగించలేదు, అందుకని. వైరాగ్యం అంటే పొగడ్త, మెచ్చుకోలు కోసం ఎదురు చూడకూడదు. తాను కాంతికి, ప్రేమకు, సౌందర్యానికి సేవకుడినని, తాను తన ఆత్మ లేదా బోధకుడు చెప్పిన దానిని మాత్రమే చేస్తున్నానని తెలుసుకొని ఉండాలి. అంటే పొగడ్త కోసమో దేనికోసమో చేయకూడదు. నేను భూమి మీద ఈ సేవ చేయాలనుకున్నా సేవ చేస్తున్నాను అనే భావనతో చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశంసలు, ఈ పొగడ్తలు వీటి కోసం మనం ఎదురు చూడం. తాను చేసిన సేవ తన గొప్పతనం వల్ల కాదని, తనకు ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దైవానిది లేదా సర్వాత్మది అని గ్రహించి చెప్పాలి. అంటే లోపల ఆ భావంతో ఉండాల. ఆ భావంతో ఉన్నప్పుడు పొగడ్త కోసం వీటి కోసం మనం ఎదురు చూడం. మళ్ళీ చదువుతాను మ్యామ్ పాయింట్. సేవకుడు వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం అంటే పొగడ్త, మెచ్చుకోలు కోసం ఎదురు చూడకూడదు. తాను కాంతికి, ప్రేమకు, సౌందర్యానికి
సేవకుడినని తాను తన ఆత్మ లేదా బోధకుడు చెప్పిన దానిని మాత్రమే చేస్తున్నానని తెలుసుకొని ఉండాలి. అంతే. తాను చేసిన సేవ తన గొప్పతనం వల్ల కాదని, తనకు ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దైవానిది లేదా సర్వాత్మది అని గ్రహించి చెప్పాలి. అంటే ఆ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ వర్క్ చేస్తున్నానంటే ఆ అవకాశం ఈరోజే కదా ఇలా ఉండి నీతో మాట్లాడాను. ఓకే. సెకండ్ పాయింట్ చెప్పనమ్మా. సేవకునకు స్వీయ పరిత్యాగం ఉండాలి. ఒక పని చేసిన తర్వాత ఎవరికన్నా మంచి చేసిన తర్వాత దానిని పట్టుకు వేలాడకుండా మర్చిపోవాలి. అంటే అందుకే కదా ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో మర్చిపోవాలా అని మామూలుగా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చదువుతాను. సేవకునకు స్వీయ పరిత్యాగం ఉండాలి. ఒక పని చేసిన తర్వాత ఎవరికన్నా మంచి చేసిన తర్వాత దానిని పట్టుకు వేలాడకుండా మర్చిపోవాలి. థర్డ్ పాయింట్, సేవకుడు తరువాత తీసుకోవలసిన చర్యతో నిండి ఉండాలి. అంటే అది అయిపోయాక మళ్ళీ ఇంకొక పనికి రెడీ అయిపోయి ఉండాలి. అంత ఫాస్ట్ గా సేవలో ఉండాలి. ఒక పని పూర్తయిన వెంటనే దానిని మరచి తరువాతి దానిపై దృష్టి నిలిపి ముందుకు నడవాలి. అంతే. ఏమన్నా అయిపోయింది ఇంకా దాని జోకి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలా అక్కడ నేను దానికి ప్రిపేర్ అవ్వాలి అట్లా. ఫోర్త్ పాయింట్, సేవకులు తమ సేవ యొక్క ఫలితాల గురించి పట్టించుకోరు. ఆ ఫలితం ఎలా ఉన్నా దానితో వారికి సంబంధం లేదు. అదే కర్మఫల త్యాగం అంటే. మీకు విశ్వాసం ఉంటే చాలు. అంతే. మళ్ళీ చదువుతున్నా. ఫోర్త్ పాయింట్, సేవకులు తమ సేవ యొక్క ఫలితాల గురించి పట్టించుకోరు. ఆ ఫలితం ఎలా ఉన్నా దానితో వారికి సంబంధం లేదు. అదే కర్మఫల త్యాగం అంటే. మీకు విశ్వాసం ఉంటే చాలు. ఫిఫ్త్ పాయింట్, సేవకులు తాము చేసిన పని పట్ల అతిశయం పెంపొందించుకోకూడదు. అతిశయం పెంచుకోకూడదు. నేను చేశాననే భావాన్ని ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి మళ్ళీ దెబ్బ అవుతుంది. అది మనోశరీరంలో వ్యాధిని కలిగిస్తుంది. అంతే. అంటే నేను ఇంత చేశాను కదా వాళ్ళు ఏంటి నా పట్ల ఇట్లా ఉన్నారు అట్లా. విస్తృత అవకాశాన్ని తారలను చూస్తే మీరు ఒక ధూళి కణం కూడా కాదని తెలుస్తుంది. విస్తృత ఆకాశాన్ని తారలను చూస్తే అంటే అమ్మా ఇంతుందా, అంటే ఎన్ని నక్షత్ర మండలాలు, ఎన్ని గెలాక్సీలు, ఎన్ని యూనివర్సులు, ఇవన్నీ చూశాక మనం ఇంత రేణువు కూడా లేమా, ఇసుక రేణువు అంతా కూడా లేమా, ఇసుక రేణువులో పావు భాగం కూడా లేమా, అప్పుడు అర్థమవుతారు. సిక్స్త్ పాయింట్ మ్యామ్, లాస్ట్ పాయింట్, సేవలో తనను తాను కోల్పోయిన వారు ప్రతిఫలాన్ని ఆశించరు. అయిపోయింది మ్యామ్. సేవలో తనను తాను కోల్పోయిన వారు ప్రతిఫలాన్ని ఆశించరు. ప్రతిఫలాన్ని తీసుకోవడం అనేది వాళ్ళకి దృష్టే లేదు, ఇంకా ఆశించరు. చాప్టర్ కంప్లీట్ అయింది మ్యామ్. నెక్స్ట్ చాప్టర్ చదవాలా మ్యామ్? సరే, చాలా ఓకే మ్యామ్. ఓకే మాస్టర్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రవీణ మ్యామ్ గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.